యామిని తన అసిస్టెంట్ని, ఏంటి పోయిన వారం అంతా నువ్వు అసలు ఆఫీస్కి రాలేదు, ఫోన్లో కూడా నాతో టచ్లో లేవు, ఏం చేసావు అని యామిని నిలదీస్తూ ఉండగా, అది మేడం చిన్న ఫ్యామిలీ ఇష్యూ వల్ల కాశ్మీర్ వెళ్ళాల్సి వచ్చింది, ఈరోజు మార్నింగే వచ్చాను అని అతను చెప్తూ ఉంటాడు. కాశ్మీరా? అక్కడ హెవీ రెయిన్స్ పడుతున్నాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అని తెలిసింది అని యామిని అంటూ ఉండగా, అప్పుడే మెట్లు దిగుతూ వస్తున్న అతిథి కూడా యామిని అసిస్టెంట్ మాటలని వినేస్తుంది. వర్షాలు పడుతున్న మాట నిజమే మేడం, కానీ ఫ్లైట్ మాత్రం క్యాన్సిల్ అవ్వలేదు అని అనేస్తాడు అసిస్టెంట్. దాంతో ఆలోచనలో పడిపోతుంది అతిథి. అతిథి ఇంద్రాకి కాల్ చేస్తుంది. డెస్క్లో ఉన్న మొబైల్ తీసి అతిథి కాల్ చేయడం చూసి షాక్ అవుతాడు గౌతమ్. ఎందుకో లిఫ్ట్ చేయండి అని అహల్య అంటూ ఉండగా, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తూ, మా అమ్మ బెదిరించడం వల్ల ఈరోజు నువ్వు రాలేదా, లేదంటే నిజంగానే ఫ్లైట్ క్యాన్సిల్ అయి రాలేదా అని అడగగానే గౌతమ్ అహల్య ఇద్దరు షాక్ అవుతారు. మళ్ళీ అతిథి గౌతమ్ చెప్పిన సమాధానం విని, నిజంగానే ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్లే నువ్వు రాలేదంటావు అంతేనా అని అడుగుతుండగా, అవును అంటాడు గౌతమ్. అయితే నువ్వు ఏ ఫ్లైట్ ఎక్కావో ఆ ఫ్లైట్ టికెట్ నాకు ఫార్వర్డ్ చేయి అని అతిథి అనగానే గౌతమ్ షాక్ అవుతాడు. ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తాడు? ఫ్లైట్ టికెట్ని అతిథికి సెండ్ చేసి అతిథి అనుమానాన్ని తీర్చగలడా, లేదంటే అతిథికి అడ్డంగా దొరికిపోతాడా? ఇంద్ర చనిపోయాడన్న విషయం అతిథికి తెలుస్తుందా? ఈ పెళ్లి విషయం ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.